హలో వీవర్స్, నేను ఇప్పుడు పాట్నీ సెంటర్ వారాహి సిల్క్స్లో ఉన్నాను. జనరల్గా మన ఇంట్లో కానీ మన దగ్గర ఫ్యామిలీస్లో కానీ పెళ్ళి కుదిరింది అంటే ఫస్ట్ మన ఇంట్రెస్ట్ స్ట్రెస్ కూడా ఒకవైపు వెళ్ళిపోతుంది, షాపింగ్ వైపు. కానీ మన ఎనర్జీ మొత్తం ఆ షాపింగ్లోనే లాగేస్తుంది. ఎందుకు? పెళ్ళనగానే 5 రోజులు ప్లాన్ చేస్తున్నారు ఎవరి బడ్జెట్లో వాళ్ళు. కానీ అవుట్ఫిట్స్ సెలెక్ట్ చేయాలంటే ఒక్కో ఒకేషన్కి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ అవుట్ఫిట్ సెలెక్ట్ చేస్తూ ఉంటాం. శారీస్, గాగ్రాస్, ఇలా ఎవరి టేస్ట్కి తగ్గట్టు వారు సెలెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఒక కలెక్షన్ ఒక షాప్లో బాగుంటే ఇంకొక కలెక్షన్ ఇంకొక షాప్కి వెళ్ళాలి, ఇక్కడే మన టైము ఎనర్జీ అయిపోతుంది. అలా అవసరం లేకుండా వారాహి సిల్క్స్లో మంగళ స్నానాలు అంటే హల్దీ మొదలుకుని రిసెప్షన్ వరకు 6 అవుట్ఫిట్స్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటాయి అన్నీ ప్లాన్డ్గా మీకు చూపిస్తాను. అన్నీ ఒకే చోట దొరికేస్తాయి. వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ వారాహి సిల్క్స్. మరి లోపలికి వెళ్ళి ఎంత మంచి కలెక్షన్ ఉందో చూసేద్దామా? వచ్చేయండి. సో మనం ఈరోజు అన్ని పెళ్ళి ఒకేషన్స్లో ఏ అవుట్ఫిట్స్ వాడతామో, ఎలాంటి శారీస్, ఎలాంటి స్టైల్స్ వాడతామో చెప్తున్నాము. ఫస్ట్ అసలు పెళ్ళి కుదరగానే స్టార్ట్ అయ్యేది మంగళ స్నానాలు, హల్దీతో స్టార్ట్ అవుతుంది. సో అందరూ ప్రిఫర్ చేసేది ఎల్లో. ఇంకొంచెం బ్లింగ్ యాడ్ అయితే బాగుంటుంది కదా, అందుకని ఇలా వర్క్ శారీ తీసుకున్నాను నేను. అండ్ ఇది హల్దీ అంటే ఒక్కసారి యూజే కాబట్టి బడ్జెట్లో తీసుకున్నాను. 3000 చేంజ్లో ఉంది ఈ శారీ. అండ్ వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కర్దానా అండ్ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్తో కలిపి ఉంది. మీకు ఓవరాల్గా చూస్తే ఈ బడ్జెట్లో ఈ స్టైల్ ఆఫ్ శారీ చాలా రేర్గా దొరుకుతుంది. వారాహి సిల్క్స్లో ఇలాంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. అండ్ దీనికి అటాచ్డ్గా వర్క్ బ్లౌజ్ కూడా వచ్చేసింది. అండ్ అర్థమైపోయింది కదా, హల్దీ మంగళ స్నానాలకి యూజ్ చేసే అవుట్ఫిట్ ఇది. నెక్స్ట్ ఏం చేస్తాం? పెళ్లి కూతురు ఫంక్షనే కదా, నెక్స్ట్ శారీ కూడా చూపించేస్తాను. మన తెలుగు వాళ్ళు అయితే పెళ్లి కూతురు ఫంక్షన్ అనగానే ఎల్లో కానీ గ్రీన్ కానీ ప్రిఫర్ చేస్తారు. అందుకనే గ్రీన్ బనారస్ శారీ చూపిస్తున్నాను మీకు. మంచి ప్యూర్ బనారస్ ఇది. చూడండి, ఓవరాల్గా మోనోటోన్ తీసుకున్నాను నేను. ఏ కలర్ బ్లౌజ్తో అయినా మ్యాచ్ చేసుకోవచ్చు. దీంట్లో రావడం అయితే సేమ్ కలర్, అంటే రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. పళ్ళు రిచ్గా వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ అని చెప్పాను కదా, సో బ్లౌజ్ ఇలా వచ్చింది. కానీ మనం కాంట్రాస్ట్ బ్లౌజెస్ మ్యాచ్ చేసుకోవచ్చు. సో పెళ్లి కూతురికి ఫస్ట్ డే అయితే గ్రీన్ ఆర్ ఎల్లో అన్నాను కదా, ఇంకొక కలర్ ఆప్షన్ మన ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. సో ఇంకొక ఆప్షన్ చూపిస్తాను పెళ్లి కూతురు ఫంక్షన్కి సంబంధించి. సో ఇప్పుడు పెళ్లిలో పెళ్లి కూతురులందరూ ఖచ్చితంగా రకరకాల పట్టు శారీస్ ఉండేలా చూసుకుంటున్నారు. కంచి పట్టుతో పాటుగా పటోలా, బనారస్, ఇంకా స్టైలిష్గా గాగ్రాస్, ఇలా రకరకాల అవుట్ఫిట్స్ చేంజ్ ఓవర్ ఉండేలాగా వాళ్ళ మేక్ ఓవర్ డిఫరెంట్గా కనిపించేలా చూసుకుంటున్నారు. సో పెళ్లి కూతురికి సంబంధించి ఇంకొక ఆప్షన్ తీసుకొచ్చాను నేను. మంచి పటోలా శారీ విత్ వర్క్ బార్డర్, స్కాలప్ బార్డర్ వచ్చింది. కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది. బ్లూకి రెడ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో అదిరిపోయింది శారీ. కట్ వర్క్ తీసుకున్నారు ఇక్కడంతా, స్కాలప్ బార్డర్స్, చిన్న చిన్న మిర్రర్ వర్క్ ఉంది, చిన్న చిన్న పర్ల్ వర్క్ కూడా తీసుకున్నారు. అండ్ బ్లౌజ్ కూడా వర్క్ బ్లౌజ్ వచ్చింది. సో సపరేట్గా వర్క్ చేసుకునే పని లేదు, రెడీమేడ్గా తీసుకెళ్ళి స్టిచ్ చేయించేసుకోవడమే. సో కాంబినేషనే చాలా బాగుంది, వర్క్ వచ్చింది. మరి అందరికీ పళ్ళు అంటే చాలా ఇంట్రెస్ట్. సో పళ్ళు ఎలా వచ్చిందో చూడండి, విత్ వర్క్ బార్డర్, కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది. అండ్ మెహందీ అండ్ సంగీత్కి ఎలాంటి అవుట్ఫిట్స్ చూపిస్తాను అని వెయిట్ చేస్తున్నారా? నెక్స్ట్ అవే చూపించబోతున్నాను. హల్దీ అయిపోయింది అండ్ పెళ్లి కూతురు ఫంక్షన్కి చూపించేశాను. నెక్స్ట్ సంగీత్ అవుట్ఫిట్ చూపిస్తాను. సో బ్యూటిఫుల్ సంగీత్ అవుట్ఫిట్ చూపిస్తున్నాను మీకు. పేస్టల్ కలర్, సంగీత్ అనగానే పేస్టల్సే ప్రిఫర్ చేస్తాం మనము. ఇందులో ఈ పింక్లో తీసుకున్న కాంబినేషన్స్ చూడండి, సీక్వెన్స్లో
లైట్ బ్లూ తీసుకున్నారు. ఆ పేస్టల్ కాంబినేషన్స్, స్టోన్ వర్క్ చాలా హైలైట్ చేస్తుంది ఈ అవుట్ఫిట్ని. అదిరిపోయింది. అండ్ అంతా మొనోటోనే ఉండేసరికి మనం హైట్గా కూడా కనిపిస్తాము. సంగీత్ అనగానే అందంగా కనిపించాలి, లెహెంగాస్ ఉండాలి, ఎక్కువ వెయిట్ ఉంటే డాన్స్ చేయలేము, ఇవన్నీ ఉంటాయి కదా మైండ్లో. హెవీగా కనిపిస్తోంది కానీ మరీ అంత వెయిట్ లేదు, డెఫినెట్గా క్యారీ చేయగలం. చాలా చాలా బాగుంది ఈ అవుట్ఫిట్. సో సంగీత్కి ఇలాంటి అవుట్ఫిట్స్ వారాహి సిల్క్స్లో చాలా చాలా ఉన్నాయి. జస్ట్ శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాను, బోల్డ్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఒక్కసారి విజిట్ చేసి చూడండి. అండ్ నెక్స్ట్ ఏంటి, మెహందీ. సో మెహందీకి కొంతమందికి శారీస్ ఇష్టం ఉంటే ఇంకా చాలామందికి లెహెంగాసే ఇష్టం. సో నాకు కూడా లెహెంగాసే ఇష్టం కాబట్టి లెహెంగాస్లోనే వేరే స్టైల్స్ చూపిస్తాను. సో మెహందీ అవుట్ఫిట్ అనేసరికి కొంచెం లైట్ వెయిట్ ఉండాలి అని ట్రెడిషనల్ హాఫ్ శారీ చూపిస్తున్నాను. అందరు ఈ మధ్య పింక్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు మెహందీ ఫంక్షన్ అనగానే, అందుకనే పింక్ లెహెంగా విత్ డార్క్ రామా గ్రీన్ కాంబినేషన్లో హాఫ్ శారీ చూపిస్తున్నాను. అండ్ దీనికి అటాచ్డ్గా బ్లౌజ్ వచ్చింది, సేమ్ కలర్ పింక్, డార్క్ పింక్. ఇలాగే లెహెంగాకి ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ బ్లౌజ్ వచ్చింది. సో ట్రెడిషనల్గా కనిపిద్దాం అనే వాళ్ళకి ఇది. ఇంకొక ఆప్షన్ కూడా చూపిస్తాను. బిఫోర్ దట్ ఇది చూడండి వర్క్ ఎలా వచ్చిందో, స్కాలప్ బార్డర్ బోత్ సైడ్స్ అండ్ రన్నింగ్ పళ్ళు, కింద టాజిల్స్ ఉన్నాయి నాట్స్ వేసి. సో కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. మాకు ట్రెడిషనల్ ఎందుకు, స్టైలిష్గా కనిపిద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో మీకోసం నెక్స్ట్ అవుట్ఫిట్ చూపించబోతున్నాను మెహందీ కోసమే. మెహందీ ఫంక్షన్ కోసం ట్రెడిషనల్ లెహెంగా చూసారు. సో స్టైలిష్గా కావాలి అనుకునే వాళ్ళకి ఈ అవుట్ఫిట్, సేజ్ గ్రీన్ విత్ డార్క్ పింక్, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎంత వైబ్రెంట్గా మెరుస్తూ కనిపిస్తోందంటే చాలా చాలా బాగుంది. ఆ కాంబినేషనే అదిరిపోయింది. అండ్ స్కాలప్ బార్డర్స్ వచ్చాయి, వర్క్ బార్డర్స్, బ్లౌజ్ వర్క్ వచ్చింది అండ్ ఫుల్ వర్క్ ఆన్ లెహంగా. సో నచ్చిందా? డెఫినెట్గా నచ్చే ఉంటుంది. ఇది సెమీ స్టిచ్డ్ అనమాట. సో దీంట్లో బోల్డ్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. లెహెంగాస్లో అయితే మీరు ఒక్కసారి వారాహి సిల్క్స్ విజిట్ చేస్తే తెలుస్తుంది ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో. మరి ఇన్ని ఒకేషన్స్కి చూపించాను అవుట్ఫిట్స్. నెక్స్ట్ ఏంటి, బిగ్ డే. ఎస్, పెళ్లి రోజు కట్టుకునే బ్రైడల్ శారీ చూపించబోతున్నా నెక్స్ట్. సో ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ ఏంటి బ్రైడ్ కట్టుకునే శారీస్లో అయితే, రెడ్, గోల్డ్ లేదా సిల్వర్. సో ఈ బ్యూటిఫుల్ శారీ చూడండి, జరీ బై జరీ కంచిపట్టు, ప్యూర్ కంచిపట్టు, గోల్డ్ విత్ సిల్వర్ జరీ వచ్చింది. సో గోల్డ్ జ్యువెలరీ వేసుకోవచ్చు, డైమండ్ జ్యువెలరీ వేసుకోవచ్చు. సో అయ్యో ఇది మ్యాచ్ అవ్వదే, ఇది మ్యాచ్ అవుతుంది అని ఆలోచించక్కర్లేదు. సో చాలా బాగుంది, రిచ్గా ఉంది. అండ్ చాలామంది ఇలా కాంట్రాస్ట్ బార్డర్స్ ప్రిఫర్ చేస్తూనే ఎడ్జ్ వేరే కలర్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఎందుకంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు వర్క్లో ఆ కలర్ తీసుకుంటే బాగా ఎలివేట్ అవుతుంది అని. బార్డర్స్ చూడండి, పీకాక్స్ వచ్చాయి అండ్ సైడ్ బై సైడ్ 2 స్టైల్స్లో వీవింగ్ ఉంది డిజైన్. మీరు చూస్తే బిగ్ బార్డర్ వచ్చింది అండ్ ఇక్కడ ఏదైతే బార్డర్ డిజైన్ ఉందో అదే అప్పర్ సైడ్ ఇచ్చారు, స్మాల్ బార్డర్. చాలా చాలా రిచ్గా ఉంది. అండ్ బ్లౌజ్ చూస్తే టిష్యూ విత్ బిగ్ బార్డర్ అండ్ స్మాల్ బార్డర్ రెండు ఉన్నాయి ఆప్షన్స్. అండ్ మనకి ఏ శారీ అయినా బ్లౌజ్ చూసుకుంటాము, బార్డర్స్ ఎలా ఉన్నాయి చూసుకుంటాం. పళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ కదా, చూపించేస్తాను పళ్ళు కూడా. సో పళ్ళు బ్రొకేడ్ పళ్ళు వచ్చింది, డైమండ్ షేప్డ్ బుటీస్, పీకాక్స్ వచ్చాయి, పేస్లీస్ ఉన్నాయి, చాలా గ్రాండియర్గా ఉంది, అదిరిపోయింది శారీ. ఇలాంటి కలెక్షన్ ప్యూర్ కంచిపట్టు ఏ రేంజ్లో అయినా మీరు ఇక్కడికి వచ్చి చూడొచ్చు. అంటే స్మాల్ బడ్జెట్ నుండి హై బడ్జెట్ వరకు వారాహి సిల్క్స్లో దొరికేస్తాయి. అండ్ పెళ్ళి అయిపోయింది, మన నెక్స్ట్ రిసెప్షనే కదా. సో రిసెప్షన్కి ఎలాంటి శారీస్ ఆప్షన్స్ ఉన్నాయో చూపించేస్తాను. సో పెళ్ళి తర్వాత రిసెప్షన్కి ఇంతకుముందు బాగా ప్రిఫర్ చేసేవాళ్ళు వెస్ట్రన్ అవుట్ఫిట్స్ లాగా, అంటే ఫ్రాక్ స్టైల్, గాగ్రా స్టైల్. కానీ ఇప్పుడు బాగా ట్రెండింగ్ మళ్ళీ శారీనే వచ్చింది. సో శారీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. మంచి కలర్ఫుల్ బ్రైట్ కాశ్మీర్ సిల్క్ శారీ తీసుకొచ్చాను విత్ స్టోన్ వర్క్. సో ఓవరాల్గా చూడండి వేవ్స్ లాగా తీసుకున్నారు అండ్ ఫ్లోరల్స్ వీవింగ్ ఉంది మల్టీ కలర్స్లో, బ్రైట్గా ఉంది కలర్ కాంబినేషన్. అండ్ దిస్ సైడ్ డౌన్ సైడ్ చూడండి ఎంతైతే బార్డర్ తీసుకున్నారో అప్పర్ సైడ్ కూడా అంతే బార్డర్, ఫుల్ వర్క్ ఉంది. మిడిల్లో అయితే ఆల్టర్నేటివ్గా అక్కడొకటి తీసుకున్నారు వర్క్కి, కానీ బార్డర్ అయితే ఫుల్ వర్క్ ఉంది. అండ్ దిస్ ఇస్ ద పల్లు విత్
నాట్స్ వచ్చాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇంత వీవింగ్ ఉంది, మల్టీ కలర్స్ ఉన్నాయి. మరి ఇలాంటి దానికి ప్లెయిన్ వస్తేనే బాగుంటుంది కదా. సాఫ్ట్గా ఉంది చాలా. బ్లౌజ్ విత్ బార్డర్ వర్క్ చాలా బాగుంది కదా. అండ్ రిసెప్షన్కి ఇంకొక ఆప్షన్ చూపిస్తాను మీకు. సో పెళ్ళి ఒకేషన్స్లో లాస్ట్ ఫంక్షన్ ఏంటి, రిసెప్షనే కదా. సో రిసెప్షన్కి ఇలా మల్టీ కలర్స్ కూడా ప్రిఫర్ చేస్తున్నారు. లైట్ ఆరెంజ్ అండ్ పర్పుల్, అంటే లైక్ మజెంటా, డార్క్ మజెంటా. పళ్ళు ఇలా వచ్చింది, మళ్ళీ మరూన్ వచ్చింది. ఇన్ని కలర్స్ ఉన్నాయి. చాలా చాలా బాగుంది. సారీ విత్ కట్ వర్క్ బార్డర్స్ అండ్ మిర్రర్ వర్క్ వచ్చింది. ఓవరాల్గా చూడండి, ఇక్కడ వచ్చిన ప్యాటర్న్ మళ్ళీ డౌన్ సైడ్ వెళ్ళేసరికి రిపీట్ అవ్వలేదు, మారిపోయింది. అండ్ పళ్ళుకి వేరేలా వచ్చింది. బ్లౌజ్ చూద్దాము. ఇన్ని కలర్స్ వచ్చినప్పుడు బ్లౌజ్ ఏది వచ్చిందా నాకు కూడా కొంచెం క్యూరియస్గా ఉంది. సో బ్లౌజ్ ఈ కలర్ తీసుకున్నారు. సో బాందిని కూడా ఉండాలి మన పెళ్లి సిరీస్లో ఒక సారీ అనుకుంటే ప్రిఫర్ చేయండి. అండ్ ఈ సారీసే కాదు, బోల్డ్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. జస్ట్ నాకు నచ్చినవి నేను చూపిస్తున్నాను. అండ్ మీరు పెళ్ళికి సంబంధించి ఎలాంటి సారీ కొనాలనుకున్నా తెలుసు కదా, వచ్చేయండి. వారాహి సిల్క్స్, ప్యాట్నీ సెంటర్, జూబ్లీ హిల్స్ అండ్ కూకట్పల్లి, కొత్తగా నెల్లూరులో కూడా.